నమస్తే అండి. ఈరోజు మనం రాగి సంగటి చేసుకుందామండి. రాగి సంగటి అనగానే రాయలసీమ స్పెషల్. అలాగే రాగి పిండి విత్ రైస్ అనుకుంటామండి. అలా కాకుండా నేను ప్లెయిన్గా ఒట్టి రాగి పిండితోనే రాగి సంగటి చేస్తున్నాను. ఆ గ్లాస్తో ఒక గ్లాసు రాగి పిండి తీసుకుంటున్నానండి. దానికోసం నేను 1:30 వరకు నీళ్లు మరిగిస్తున్నాను. ఆ మరుగుతున్న నీళ్ళల్లో 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. ఇలా నెయ్యి వేయటం వల్ల రాగి సంగటి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసు రాగి పిండి కదండి, ఆ గ్లాస్ రాగి పిండికి ముందు 1:30 వరకు వాటర్ తీసుకున్నాం కదా, అందులో ఒక పావు, అలాగే ఇంకొక పావు నీళ్లు తీసుకుని, అంటే ఒక అర గ్లాస్ వరకు నీళ్లు తీసుకుని పిండిని జారుగా కలుపుకోవాలి. ఉండలేకుండా కలుపుకోవాలండి. కొంచెం ఒకసారి పెడితే తెలుస్తుంది కదా, దాని నీళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలా మరుగుతున్న నీళ్ళలో ఒక స్పూన్ వరకు, అంటే టేస్ట్కి సరిపోను, కొంచెం ఒక అర స్పూన్ వరకు నేను సాల్ట్ వేసానండి. అది మరుగుతున్న టైంలో మనం జారుగా కలుపుకున్న రాగి పిండి ఉంది కదండి, అది దానిలో వేసుకోవాలి. వేసి బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండకడుతుంది. ఈ రాగి సంగటిని మనం రైస్తో కాకుండా ఇలా ప్లెయిన్గా చేసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, మెయిన్గా కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతున్న వాళ్ళకి రాగి సంగటి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మనం సాల్ట్ వేసాం, నెయ్యి వేసాం కదండి, టేస్ట్గా కూడా ఉంటుంది. కొంచెం ఒట్టిని అట్లా తిన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఉండగట్టుకన్నా బాగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలండి. అంతా దగ్గరికి వచ్చేస్తుందండి. మనం రాగి సంకటి అనగానే నాటుకోడి పులుసు అనుకుంటాం, కాదండి, చేపల పులుసు అయినా కూడా దీనికి మంచి కాంబినేషనే. అంటే రెగ్యులర్గా ఇదే చేసుకోవాలని లేదు, ఏది ఉంటే దాంతో తీసుకోవచ్చు. అలాగే ఒక పక్క బ్రౌన్ రైస్ పెట్టారండి, రాగి సంకటి రెడీ అయింది, చేపల పులుసు రెడీ అయింది. రాగి సంకటి చేపల పులుసుతో చాలా టేస్ట్గా ఉందండి. మనం సాంబారు రైస్లో కూడా రాగి సంకటి బాగుంటుంది. ఇలా కొంచెం రాగి సంకటి చేసుకుని, మనకి అలవాటు లేదు కనుక పెరుగులైనా వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.